ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట ప్రేమ వందనాలు. ప్రభునందు పిల్లరా, ఎలా ఉన్నారు? దేవుని కృప ద్వారా అందరూ క్షేమంగా ఉండాలని అనుదిన మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుడు క్రైస్తవులుగా మాకు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, మీరు నెమ్మదిగాను సుఖముగాను మాన్యముగాను బ్రతుకు నిమిత్తమై మనుషులందరి కొరకై ప్రార్థన చేయమని ప్రభు చెప్పినటువంటి ఆ మాటని మా ఆత్మీయ జీవితాల్లో మేము కొనసాగిస్తూ ఉంటాం. అనేకుల కొరకై ప్రార్థిస్తూ ఉంటాం. అందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మరి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటి అని అంటే, గడిచిన కొన్ని దినాల నుంచి మరి దైవజనులు షాలేము రాజు గారు మాట్లాడినటువంటి మాటల్లో మరి తప్పులను పట్టాలి అని కొంతమంది మతోన్మాదపు మూక చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఎన్నోసార్లు షాలేము రాజు గారిని ఆరడి పరచాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినాయి. ఎందుకంటే దైవజనుడు షాలేము రాజు గారికి దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఏ విధంగా పాడు చేయాలనుకున్నా కానీ అది జరిగే పని కాదు. ఇక చివరికి దైవజనుల యొక్క వ్యాఖ్యలను వక్రీకరించి వారికి ఇష్టమైన ఆలోచనల ప్రకారంగా వాటిని మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ వీడియో చూస్తున్నటువంటి వారు, దైవజనుని షాలేము రాజు గారి యొక్క మెసేజ్లు చూస్తున్నటువంటి వారందరికి కూడా తెలుసు వారు ఎలాంటి వారో, ఏ విధమైనటువంటి బోధలు చేస్తారో. ఈరోజు షాలేము రాజు గారిని అనుసరించేటువంటి వారిలో చాలామంది అన్యజనాంగమే ఉంది. అన్యులు ఎక్కువగా దైవజనుడి యొక్క వర్తమానాలు వింటూ ఉంటారు. ఎన్నోసార్లు దైవజనులు మరి మాట్లాడినటువంటి మాటల్ని బట్టి వారు స్పందించి, ఎన్నోసార్లు వారు కలిసినప్పుడు వారి స్పందన తెలియపరిచారు. అయ్యా, మీ ద్వారా చక్కని మాటలు మేము వింటూ ఉన్నాము, మీ మాటల ద్వారా మేము ఎంతో ఆత్మీయంగా బలపడగలుగుతున్నాము అని చాలా మట్టుకు అనేక మంది అన్యులు పరివర్తన చెందడం జరుగుతూ ఉంది. అనేక మంది ప్రభు మార్గంలోనికి వచ్చి వారి జీవితాలను కట్టుకుంటున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి నేను కూడా అన్యుణ్ణే. నేను దైవజనుడి ఉపదేశాల ద్వారా బలపడి సత్యమేమిటో గుర్తెరిగి భక్తి జీవితంలో అడుగు పెట్టాను, ప్రభు మార్గంలో అడుగు పెట్టాను. నా జీవితం దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు. నాలాంటి లక్షలాది మంది ప్రజలు సత్యమును ఎరిగి వారి జీవితాలను సరిచేసుకోవడానికి, సరైనటువంటి క్రమంలో నడవడానికి దేవుడు దైవజనుడు షాలేము రాజు గారిని వాడుకుంటా ఉన్నాడు. అయితే ఆయన బోధనల్ని తప్పు పట్టాలి అని, ప్రజలలో ఆయన్ని తప్పుగా ఆలోచనలు చిత్రీకరించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, వీడియో చూస్తున్న మీరందరూ విఘ్నులే. దైవజనుడు లక్షలాది మంది ప్రజలని నడిపిస్తున్నటువంటి దైవజనుడు. ఏ మాటని ఎలా మాట్లాడాలో, ఆ మాటలు ఎలా మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుందో ఆయనకు తెలుసు. ఆయన బోధనలో తప్పు పట్టాలని పలు రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి విఘ్నులైన మీరు ఆలోచించండి. దైవజనుడు షాలేము రాజు గారు మరి అందించినటువంటి మాటలు, మరి ఆ పూలను గురించి మాట్లాడినటువంటి మాటలు, అది సంఘంలో వ్యక్తుల గురించి మాట్లాడినటువంటి మాటలు. వాస్తవానికి షాలేము రాజు గారు ఆయన దేవుడు వారి దగ్గరికి నడిపిస్తున్నటువంటి వారందరికీ కూడా విలువైనటువంటి విషయాలు అందిస్తారు. ఆ పూల విషయంలో కానీ, బొట్టు విషయంలో కానీ, గాజుల విషయంలో కానీ షాలేము రాజు గారి మాటల ద్వారా కొన్ని మాటలు మనం విందాం. గాజులు, బొట్టు, మంగళసూత్రం అన్నీ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి కూర్చుందంటే ఒక అన్య జనురాలిని నా ప్రభు దర్శించాడని అర్థం. ఆమెను పలకరించండి, ఆమెతో మాట్లాడండి, ప్రోత్సహించండి. అవి తీసేయమని కాదు, అవి పెట్టుకున్న పర్వాలా, రా ముందు దేవుని సన్నిధికి రా, సిస్టర్ మంచి పని చేసావు, జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు, ఆమెను ప్రోత్సహించండి, పలకరించండి, మాట్లాడండి, ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించండి. కానీ మంగళసూత్రం వేసుకున్నందున నువ్వు అపవిత్రురాలివి, నువ్వు క్రైస్తవురాలివి కాదని నిషేధించటం తప్పు. వాళ్ళకి సత్యం అర్థమైనప్పుడు, మనోనేత్రాలు వెలిగినప్పుడు ఆ ఆచార సంబంధిత వ్యవహారాలు వాళ్ళే వైనం చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఒక్కసారి కూడా ఒకళ్ళు కూడా బొట్టు తీసేయని చెప్పలా, చెయ్యను కూడా ఆ ప్రసంగం. నేను ఏ అలంకరణ చేస్తారో, ఏ విధంగా రెడీ అవుతారో నాకు తెలియదు. కానీ మిమ్మల్ని చూసినప్పుడు భక్తిగల స్త్రీలు అని చెప్పుకోవటానికి, భక్తిగల పురుషులు అని చెప్పుకోవటానికి తగినట్టుగా మిమ్మును మీరు రెడీ చేసుకోండి, సిద్ధపరచుకోండి.
ఓకే. ఈ మాటలు విన్నటువంటి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ దైవజనుడు స్త్రీలని అంత దిగజారిగా మాట్లాడతాడా? అంత వ్యతిరేకంగా మాట్లాడతాడా? ఎంతోమందిని స్త్రీమూర్తులని గౌరవించేటువంటి దైవజనుడు. ఆయన స్త్రీల పట్ల చాలా గౌరవం కలిగి ఉన్నటువంటి వ్యక్తుడు. ఆయన్ని అనుసరిస్తున్నటువంటి వారిలో పెక్కుమంది అన్యులు సుదూరాన ఉండి దేవుని మాటలు వింటూ ఉన్నారు. వాళ్ళు ఆ మాటలు విని ఎంతో ఆనందిస్తూ ఉంటారు. లక్షలాది మంది ప్రజల్ని నడిపించేటువంటి దైవజనుడు స్త్రీలను గురించి అలాంటి మాటలు మాట్లాడతాడు అని ఈ మతోన్మాదపు కుక్కలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ లలిత్ కుమార్ గారిని మరొక సోదరి, ఆ సోదరి ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉందో. సనాతన ధర్మంలో ఈ మాటలే మాట్లాడమని తెలియపరిచారా? సనాతన ధర్మంలో ఇలాగే ప్రవర్తించమని తెలియపరిచారా? నీ మాటల్లోనే అర్థమవుతుంది సోదరి, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దారుణంగా ఉన్నాయో, ఎంత భయంకరమైన నీచాతి నీచంగా ఉన్నాయో. ఒక ఆడదానిగా నీవు నీ ప్రవర్తనని సరైన రీతిలో చూసుకోవట్లేదు. నీ మాటలు వింటున్నటువంటి వారు అనేక మంది హైందవులే సిగ్గుపడతా ఉన్నారు. ఏమిటి ఇలా మాట్లాడుతూ ఉంది, ఈ మాటలు హైందవుల్లో ఇలా మాట్లాడతారా అనేటువంటి మాట. దైవజనుడు షాలేం రాజు గారిని నా కొడక అన్నావు. మరి ఆయన నీ కొడుకైతే వారి తండ్రి గారు ఏమవుతారు? నీకు అర్థం కావట్లేదా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? మాట్లాడడానికి ఒక్కసారి వివేచన కలిగి ఉండాలి. ఆ మాటలు మాట్లాడడం ద్వారా నీవేంటో, నీ ప్రవర్తన ఏందో అర్థమైపోతూ ఉంది. లలిత్ కుమార్ గారు కూడా అంతే. వాడికి కూడా తెలియదు, నోటి దోల ఎక్కువ. అందుకొరకు ఆ మధ్యకాలంలో రంగురాళ్ళ విషయంలో అడ్డంగా దొరికిపోయాడు. ఎవరి పాపం వాళ్ళని పట్టుకుంటుంది. జాగ్రత్త. ఎదుటి వారి మీద బురద చల్లాలని ప్రయత్నించే వారందరూ కూడా ఆ బురదకే గురవుతారు. ఎవరికి కుంట తీయాలని చూడొద్దు. తాను తవ్విన గుంటలో తానే పడతాడు అని పెద్దలు సామెతలు చెప్తారు. మీలాంటి వారి కొరకే కొన్ని సామెతలని పెద్దలు మాట్లాడారు కొన్ని సామెతల్ని. కొండని తవ్వి ఎలుకను పట్టినట్టుంది మీ కుష్క ప్రయత్నం. మీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఎందుకంటే దేవుడు తోడైనటువంటి ఒక మనిషిని మీరు ఎంత ఆరడిపరచాలన్నా కానీ అది జరిగేటువంటి పని కాదు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. పిల్లరా, ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా దయచేసి ఒక్కసారి ఆలోచించండి. దైవజనులు ఎంతో గౌరవం కలిగినటువంటి వారు, ప్రజల్ని ఎంతో ప్రేమించేటువంటి వారు, అన్యజనుల పట్ల ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని కలిగి ఉన్న దైవజనులు, వారికి సత్యాన్ని ప్రకటించి సత్య మార్గంలో నడిపించాలనే ఆశ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, అన్యజనాంగంగా ఉన్నటువంటి అనేక మందిని ఎంతో గౌరవించి ప్రేమించి సత్యమును తెలియపరుస్తాడు. వినకపోవడం అనేది వాళ్ళ ఆలోచన విధానానికి ఆయన అప్పగిస్తాడు తప్ప మరి వేరే రకంగా ఆయన దూషించేవాడైతే కాదు. పిల్లరా, ఆ పూల విషయంలో దైవజనుడు మాట్లాడింది సంఘమును గురించినటువంటి మాటలవి. వాటిని బహిర్గతం చేసి వాళ్ళ స్వలాభం కొరకై రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దయచేసి వీడియో వీక్షించండి, అనేక మందికి షేర్ చేయండి. దైవజనుడు మాట్లాడినటువంటి మాటల్లో తప్పేమీ లేదు. అంత మాత్రమే కాదు, మధ్యకాలంలో పూజారి గారు కూడా మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు, చీర కట్టు బొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి వెంచేయాలి. సాధారణంగా ఇటీవల కాలంలో జుట్టు విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి. అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది. ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము. కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే. కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం, వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం, అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరత్ర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాదనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు. మరి దేవుని ఆలయానికి వచ్చేటువంటి వారు ఎలా ఉండాలో, వారి కట్టుబాట్లు ఎలా ఉండాలో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలో మరి తెలియపరచడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఈరోజు అలాంటి వారు సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. సమాజంలో స్త్రీ ఉండాల్సినటువంటి విధానాన్ని తెలియపరిచారు. కొంతమంది భక్తి ముసుగులో వేషం వేసుకొని నడిచేటువంటి వారు ఉన్నారు. భక్తిగానే ఉన్నట్లు కనపడతారు, కానీ వాళ్ళ ప్రవర్తన అంతా కూడా పూర్తి వ్యత్యాసంగా ఉంటుంది.
కాబట్టి అలాగ ఉండకూడదు, అలాగ ప్రవర్తించకూడదు అని దైవజనులు చెప్పారు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మందిరానికి వచ్చేటువంటి వారు ఎలా ఉంటారో పరిశుద్ధులుగా ఉంటారు, తగినటువంటి వస్త్రాలను ధరిస్తారు, పరిశుద్ధ స్త్రీలకు తగినటువంటి కొలతలు కలిగి ఉంటారు, భక్తిని కనపరిచేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి మాటల్ని మరొక దైవజనుడు చెప్పిన మాటలుగా తెలియపరిచారు. దానిని ఈ మతోన్మాదపు కుక్కలు వాళ్ళ స్వలాభం కొరకై వాటిని వక్రీకరించి దైవజనుడి మీద బురద జల్లించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారికి దైవజనుడి మీద ఉన్నటువంటి కక్ష ఏం చేయలేకపోతా ఉన్నారు. ఈరోజు చాలామంది అన్యజనాంగం ప్రభువుని తెలుసుకొని ప్రభు మార్గంలోనికి వచ్చి వారి జీవితాలు బాగు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ లాభాలు ఎక్కడైనా తగ్గుతాయేమోనని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ దైవజనుడు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నటువంటి వ్యక్తులు మరి ఏ మాటలు మాట్లాడినా కానీ వాటి వెనకాల అర్థాన్ని కలిగి ఉంటారు, ఆయన తెలిసి ఉంటారు. ఆయన అంత తొందరపడి తోలనాడి మాట్లాడేటువంటి వ్యక్తులు కాదు పిల్లరా. దయచేసి ఈ మాటల్ని మీరందరూ కూడా గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇలాంటి వాళ్ళ యొక్క వీడియోల్ని చూడటం ద్వారా అనేక మంది భ్రమపడేటువంటి అవకాశాలు ఉన్నాయి, అనేక మంది తప్పుడు త్రోవలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని ఖండించండి, ప్రశ్నించండి. వాళ్ళ నోటి నుంచి వచ్చేటువంటి మాటలు మీరు వింటా ఉన్నారు, మేము మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు వింటా ఉన్నారు. ఎవరు భయంకరమైనటువంటి దుర్భాషలు మాట్లాడుతున్నారో మీకు తెలుసు. కాబట్టి ఆ దుర్భాషలు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఖండించండి. వారి మతం, వారి సనాతన ధర్మం వారికి నేర్పిస్తుంది అదేనా? అలాగే మాట్లాడతారా? కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులని, తల్లిని, భార్యని, పిల్లల్ని, తోబుట్టువులని అలాగే మాట్లాడతారా? ఇదేనా సంస్కృతి? ఇదేనా ఒక స్త్రీ మాట్లాడేటువంటి మాటలు? మేము ఖండిస్తూ ఉన్నాం. అవసరమైతే మీరు మాట్లాడినటువంటి మాటల్ని బట్టి ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ వారిని కోరుతా ఉన్నాం, అధికారులను కోరుతా ఉన్నాం. దయచేసి ఈ మాటలు మీరందరూ కూడా విని ఆలోచించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్.